రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా ఇవ్వనటువంటి మీ నియంత్రలు ఇలా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రోడ్డు ఎక్కడిచ్చాం, ఉద్యమం చేరించినాం, తెలంగాణ నినాదాన్ని వివరించాం. కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఏదైతే తెలంగాణ నియంత్రితానికి వేదికై రాజ్యం వెళితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండబోయే పాత్రికా స్వేచ్ఛను వాడుకోమనము. కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నీవు 32 మెడికల్ కాలేజ్ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడం నాకైతే అర్థం కాలేదు. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా, నాతో శాసనసభ్యుడిగా ఉండే, అప్పుడు ఇట్లా లేకుండే, ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అధికారం పోయాక పూర్తిగా మాదే ఇల్లు ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటున్నారు, పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఓరోలేకపోతా ఉన్నట్టు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, నిరంతర ప్రక్రియ. ఒకరే ఏమంటారని ఇళ్ల నిర్మాణం జరగదు, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు నెలలోకి ఇస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లుడ తేడా వండుకుంటారు, కోళ్ళెడ కమ్ముతారు, మేకలెడ కట్టేస్తారు అంటలే 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మెర్జీ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడే ప్రదర్శింపజేసి ఇంకెవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణాన్ని ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అర్థమైతే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం తెలంగాణ యావత్ ప్రజలకు, మాట అంటే ఇప్పటి వరకు మేము 2014-15లో కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క పథకం మేము అమలు చేయండి, ఏమైనా ఉంటే చూపెట్టండి.